నిన్న మనము అంతఃకరణమునందు వశమునందు ఉంచుకొని అంతఃకరణాన్ని వశములో ఉంచుకొని మన వశములో రాగద్వేషాలకి దూరంగా ఉండి ఇంద్రియాలను నిగ్రహించుకొని మనశ్శాంతిగా ఉండమని చెప్పాడు ఆయన కృష్ణుడు. ఇప్పుడు మనము 65వ శ్లోకం చెప్తా. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అంటే మన ప్రసన్నతను అంటే మనసుని ప్రసన్నతగా పొందిన వెంటనే అతని దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి. అంటే మనసు ప్రశాంతత పొందితే మన దుఃఖాలు అనేది మనకి కనిపించవు, నశిస్తాయి. ప్రసన్నత చిత్తుడైనప్పుడు కానీ కర్మయోగం మనకి రాదు. కర్మయోగం అంటేనే బుద్ధి అన్ని విషయాల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరం చేస్తుంది బుద్ధిని. జై శ్రీకృష్ణ శరణం మమ. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.